ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం రిక్రూట్మెంట్ లో? ముఖ్యమంత్రి గారు ఎందుకు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత ఆనందపడాల్సి వచ్చింది? ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చిన దానికన్నా ఎక్కువ ఆనందపడుతున్నాడు ఆ రోజు. అంటే దాల్ మే కుచ్ కాలా హే. నువ్వెవరు అసలు ఇవ్వడానికి గ్రూప్ 1 పోస్టులు? వాడు కష్టపడి చదివి లక్షల మందిలో ఓడించి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి మెరిట్ ద్వారా వచ్చిన ఉద్యోగము. ఒక రాజకీయ నాయకుడు నువ్వు జస్ట్ ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలు ఉంటావు, మీ హైకమాండ్ తలుచుకుంటే 5 నిమిషాల్లో నీ పోస్ట్ ఎగిరిపోతుంది. నువ్వు ఎవరు అసలు నువ్వు అంటే అడిగేటోడు లేడనా? నీకు రాజ్యాంగము, విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఏముండవా? ప్రతిదీ రూల్ చెప్పాలా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? నీకు చెప్పేటోడు ఎవరు లేడా? అక్కడ ఏం చేస్తుండు చీఫ్ సెక్రటరీ? ఏం చేస్తుండు? రేపు పొద్దున నాకు ఇష్టం ఉండదండి ముఖ్యమంత్రితో నేను అపాయింట్మెంట్ తీసుకోవడము. నేను మెరిట్ ద్వారా నేను తీసుకున్నా. నాకు ఆ పార్టీ అంటే నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నాకు చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి, నా ప్రభుత్వం ఇవ్వాలి, ఎగ్జిక్యూటివ్ ఇవ్వాలి. అసలు ఒక రాజకీయ నాయకుడి చేతిలో నేను అపాయింట్మెంట్ తీసుకోవడం నాకు ఆత్మగౌరవం కదా? రేపు నేను ఆర్డీఓ అయితే, కలెక్టర్ అయితే, రేపు 30 సంవత్సరాల పాటు ఈ వ్యవస్థలో నేను ఒక అధికారిగా ఉంటా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇస్తే తప్పే ఉంది. ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉందని ఇచ్చిండు? ఈ అధికారం కాదు కదా, హోదాలో గత ముఖ్యమంత్రులు ఎందుకు ఇవ్వలే? ఐఏఎస్లకు, ఐపీఎస్లకి ప్రధానమంత్రి ఇస్తున్నాడా? అంటే ప్రతిదీ చిన్న పిల్లలకి రాసి పెట్టినట్టు రాసిస్తారా? సాంప్రదాయాలు, విలువలు ఏముండవా? థర్డ్ పాయింట్ అయితే కరెక్ట్. ముఖ్యమంత్రికి అంత ఉత్సాహం ఎందుకు, అంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకు?